ఇంకా కొన్ని ఉంటాయి తాగేటప్పుడు ఆ బార్లో అన్నీ వాళ్ళందరూ ఉంటే అందులో ఏవో సమ్ కాన్వర్సేషన్ అదంతా మార్చేసి వేరే వాళ్ళకి పెట్టేసారు తర్వాత అది. సో బాగుంటుంది, ఇంకా పెద్ద క్యారెక్టర్ అయ్యేది అప్పుడు. అంటే మంచి టాలెంట్ ఉన్నది మీకు, సింగింగ్ పాడగలుగుతున్నారు, పాటలు ఇతరులను ఇమిటేట్ చేయగలుగుతున్నారు. ఒక క్యారెక్టర్ చెప్తే దాంట్లో పరకాయ ప్రవేశం చేసి దాంట్లో నిష్ణాతురాలుగా మీరు కీర్తింపబడుతున్నారు కదా. అయినా కూడా మీ పైన నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ వార్తలు, నెగిటివ్ విషయాలు బాగా ట్రోల్ అవుతూ ఉంటాయి. వాటికి మీ సమాధానం ఏంది? ఎవరో ఒకరు బలవాలి, ఆ బలేది నేను అవుతున్నాను. ప్రపంచం కోసం, సమాజం కోసం మంచి చేద్దాం అనుకున్న వాళ్ళే బలవుతారు. మీరు అనాదిగా చూసుకున్నా ఎప్పుడైనా ఎవరికైనా సమాజం పట్ల ఒక అయ్యో ఇలా జరుగుతోంది, ఇది అన్యాయం అని దాని మీద గళం ఎత్తాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు బలైపోతుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో విధంగా వేటు పడుతుంటుంది. అలా నా విషయంలో నేను చాలా విషయాల్లో నేను కానిది కూడా, నాకు సంబంధం లేనిది కూడా, నాకు అవసరం లేనిది కూడా ఇరికింపబడ్డాను, ఇరికింపబడుతూనే ఉన్నాను. అంత బట్టిగా అయితే అంటే ఒక వ్యక్తి ఒక విషయంలో ఇన్వాల్వ్ లేకపోయినా ఉన్నది అని అయితే రాదు కదా. అసలు అక్కడ ఉండదండి ఇష్యూ, అసలు ఉండదు. నేను కొన్ని విషయాలు అడుగుతాను, చెప్పండి. మీరు మనం ఇందాక డిస్కషన్ చేసినట్టుగా పత్తాలు ఆడిరా మీరు? పత్తాలు నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. ఇంట్లో ఆడితే ఓకే, ఇంట్లో నుంచి అలవాటు ఎప్పుడవుతుంది మీకు? అలవాటు ఎప్పుడవుతుంది? మీ ఇంట్లో మీరు ఏదైనా ఒకటి ఇష్యూ, మనకి కొంతమందికి మందు అలవాటు అవుతుంది, కొంతమందికి గుట్కాలు అలవాటు అవుతాయి. అది ఎక్కడి నుంచి పడిపోతుంది మైండ్లో? మన ఫ్యామిలీలో అందరూ కూర్చొని తాగినప్పుడు, చూసినప్పుడు, చిన్నప్పుడు అట్లా ఉంటుంది కదా. మా ఫ్యామిలీస్లో, మా ఇంట్లో మా నాన్నగారికి మంచి విద్వాంసుడు ఆయన, కానీ మా నాన్నగారు, నేను, మా తమ్ముడు, మేమందరం కూర్చొని ఆడుకునేది. అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే అదొక ఫ్యాషన్, అది సరదా. మా నాన్నగారు సరదా కోసం ఆడితే పర్వాలేదు, కానీ ఏమంటారు దాన్ని, అదే వ్యసనంగా ఆడొద్దు కదా. వ్యసనంగా ఆడడం ఎప్పుడవుతుంది? వ్యసనం ముందు సరదాగానే స్టార్ట్ అవుతుంది ఏదైనా, తర్వాత వ్యసనం అవుతుంది. అది ముందు ఎప్పుడు వ్యసనంకే ముందు నాకు ఇష్టం, వ్యసనం కాదు. ఒకప్పుడు వ్యసనం అయితే ఇప్పుడు నేను మానేసి ఉండలేను, వ్యసనాన్ని మానలేము మనం. ఇప్పుడు నేను మానేసి అంటే తెలియకుండా కూడా ఇప్పుడు ఆడట్లేరా? అస్సలు ఎక్కడా లేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ముక్కలు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. లేదు, చాలా రోజులు మానేసి. నేను ఓపెన్గా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆడేనని అంత ఇదిగా చెప్పింది దాన్ని, ఆడలేదని ఇప్పుడు ఎందుకు చెప్పి నేను ఆడట్లేదు కాదు. నేను ఆడట్లేదు ప్రెసెంట్, నేను ఆడట్లేదు, నేను ఎక్కడ కనిపించట్లేదు. నాకు అన్ని ఇంట్రెస్ట్ అంటే ఈ సరదా అండి, జనరల్గా ఎవరికైనా ఉంటుంది. అది నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఇది వల్ల, ప్యాషన్ వల్ల కొన్ని ఉంటాయి కదా. మా నాన్నగారు పండగ వస్తే మా చిన్నప్పుడు మేము ఇంట్లో బతిమాలుకునే వాళ్ళం. చుట్టుపక్కల మా ఇంటి పక్కన ఆడుకునే ఆంటీలు వాళ్ళందరితో కూర్చొని వెళ్ళి 21 అంటారు కదా, జాక్ ఏదో అంటారు దాన్ని, 21 అయితే లేదు అంటే మీకు చెప్పడానికి, మీకు తెలియకపోవచ్చు కదా, నాకు తెలిసి మీకు తెలియదు, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. 21 బ్లాక్ జాక్ ఏదో అంటారు. అట్లా 21 పాయింట్స్ మేము 21లో అనేవాళ్ళం. ఆ 21లో ఏంటంటే మేము 11 ఉందనుకోండి, 9 పడితే 20 అట్లా పట్ల సంథింగ్ ఉంటుంది, చెప్పలేం, ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో అది ఇప్పుడు ఏంటంటే ఆ నెంబర్స్ అనమాట. అది చిన్నప్పుడు అలవాటు. తర్వాత అది మేము ఆడుకునేటప్పుడు మా నాన్నగారు పండగలు వస్తే దానికి పర్మిషన్ ఇచ్చేవారు అందరికీ. వాళ్ళతో పండగలు వచ్చేప్పుడు మాకు ఎప్పుడు పండగ వస్తుందా అని ఉండేది అనమాట చిన్నప్పుడు. ఏదన్నా సంక్రాంతి లేకపోతే ఉగాది ఏదొచ్చినా సరే మాకు పత్తాలకి పర్మిషన్ ఇస్తారని సరదా. అప్పుడు లేకపోతే ఆడనిచ్చేవారు కదా, మేము దొంగతనంగా ఆడేవాళ్ళం అప్పుడు సండేస్లో. అట్లా అలా 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 అలవాటు అయిపోయి దాని తర్వాత మా ఇంటి పక్కన ఒక ఆమె ఏంటంటే 13 గార్డ్స్ నాకు తెలియకపోయి నేర్పించారు. సరే సరదా వచ్చింది. సరే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేము సెట్లో ప్రతి ఆర్టిస్ట్ ఆడేవాళ్ళం. అప్పుడు ఉన్న కమెడియన్స్ అందరితో నేను ప్యాక్ ఆడుకున్నాం మేము సరదా సెట్లో. ఇప్పుడు లేరని వాళ్ళు ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్ గారు, ధర్మవరపు గారు, అందరూ కృష్ణబాబు, మేము అందరం ఆడుకునేవాళ్ళు. రఘుబాబు, మేము అందరం ఎవరైనా అడగండి, ఆ కమెడియన్స్ అందరూ ఆడేటోళ్ళం. ప్రతి ఒక్క కమెడియన్స్ మొత్తం ఎంటర్టైన్ ఒక 1 రూపీ అట్లా. అది పెద్ద డబ్బు కాదు, అదేం బట్టలు కాదు, ఊరికి టైం పాస్కి. కానీ ఊరికి ఆడితే ఎవరికి ఇది ఉండదని ఒక 100 రూపాయలు వచ్చిన 80 రూపాయలు వస్తుంది, అట్లా ఫీల్ అనమాట. సో అట్లా ఆడుకునేవాళ్ళం. ఆడుకునేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వీళ్ళు ప్యాకలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేసి రెడీ అన్నా కూడా వీళ్ళు ఎవరు లేవట్లేదు, ఎంతసేపు ఆడుతున్నారని అది రూల్ తెచ్చారు, ఆడకూడదు సెట్లో అని. సో అప్పుడు అయిపోయింది, బ్యాన్ అయిపోయింది. రైట్, ఓకే మేడం. అంటే పర్సనల్గా అడుగుతా ఉన్నా, చాలా మంది అడుగు ఉండొచ్చు మిమ్మల్ని, కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలా మీకు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కమిట్మెంట్స్ అనేటి ఫేస్ చేస్తున్నారా? చేస్తారండి, ఇండస్ట్రీ కాదు ప్రతి దగ్గర ఫేస్ చేస్తారు. మీరు ఫేస్ చేసిరా? నన్ను తీసుకొచ్చిన కొత్తలో నన్ను వేరే విధంగా, నన్ను కమిట్మెంట్ అని కాదు, మేబీ అది కమిట్మెంటే కావచ్చు, అడిగే విధానమే, అది అడిగే విధానం వేరుగా అడిగారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత నన్ను ఇక్కడ ఒక వ్యక్తి, ఎవరైతే పిలిపించిన వ్యక్తి, నన్ను బాండ్ రాయమన్నారు 1 ఇయర్కి. మేమేం చెప్తా చేయాలి అన్నారు. 1 ఇయర్కి బాండ్ రాయాలి, 1 ఇయర్ బాండ్ రాసేస్తే మేమేం నెలకి ఇంతని శాలరీ ఇస్తాం. ఏం చెప్తుందా అంటే అలా ఏం చెప్తుంది మరి, అదే దాని అర్థం. మీరు అడిగిన కమిట్మెంట్ కూడా మేబీ అందులో అది కావచ్చు. నాకు అడగడం ఎట్లా అడిగారంటే, నాకు అప్పుడు కొత్త కదా, ఏం తెలియదు, ఇండస్ట్రీ తెలియదు, హైదరాబాదు తెలియదు. అప్పుడు వరదలు వచ్చాయి కదా ఎక్కువగా 2000లో. మీ ఇదే ఇక్కడ ఏరియాలో గణపతి కాంప్లెక్స్ ఫ్లడ్స్ వచ్చాయి 2000 ఆగస్ట్ అనుకుంటా, జూలై ఆగస్ట్లో. సో
సో ఆ టైంలో నేను ఇక్కడ ఉన్నాను, అప్పుడే వచ్చింది నేను ఇండస్ట్రీకి. సో అప్పుడు నన్ను అడిగారు, అడిగితే నేను బాండ్ అంటే ముందు పిచ్చి మొహం వేసుకొని అవునేమో నాకు తెలియదు ఇలా ఉంటుందేమో అనుకుని అలాగే అన్నాను. మా ఇంటికి ఫోన్ చేశాను, అప్పుడు ల్యాండ్లైన్కి ఫోన్ చేసి పక్కింటి పీపీ ఫోన్ చేసి చెప్తే ఎలా రాస్తాను మా మామయ్య వాళ్ళందరూ అక్కడ, నువ్వు అలా పెట్టకూడదు, పెడితే ఇరుక్కుంటావు, లేనిపోని అమ్మో అసలు అది మహానగరం ఎవరు తెలుసు, మనం ఇక్కడ పల్లెటూరు నుంచి వెళ్ళావు, నువ్వు పల్లెటూరు అంటే పల్లెటూరు కాదు బట్ అట్లాంటి కల్చర్లోంచి వెళ్ళావు, సో నువ్వు వద్దని చెప్పారు. చెప్తే అప్పుడు నేను రాయనండి అంటే ఇంట్లోంచి వెళ్ళిపోన్నారు వాళ్ళు, ఉంచుతామని చెప్పి ఇక్కడే మీకు ఇస్తామని అంటే నాకేం తెలుసు షెల్టర్ దొరుకుతుంది, మనకు శాలరీ వస్తుంది నెలకి, అప్పులకి ఇప్పుడు మా అమ్మలకి అన్నీ తీరిపోతే ఇట్లా అనుకున్నా. సో నన్ను వెళ్ళిపోవాలని అనేసరికి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, వరదలు వర్షాలు ఎప్పుడు వెళ్ళాలి తెలియదు, మొత్తం నిండిపోయి ఉన్నాయి, వాళ్ళు ఇస్తానన్న రూమ్ వెళ్ళిపోమంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. నేను అప్పటికే 2-3 పద్మాలయ వాళ్ళు తీసుకెళ్లారు నన్ను, నేను కూడా ఉదయం లేచి పద్మాలయలో వాటిలో వీటిలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నిటికీ సెలెక్ట్ అయిపోయాను. 2-3 సినిమాలు సీరియల్స్ ఓకే చేశారు అప్పటికే. ఏంటంటే ఎవరు విజయనగరం గారు దానిలో ఒక చిన్నది, అశోక్ కుమార్ గారు నారదుడు ఆయన దానిలో సెకండ్ హీరోయిన్, మహాకవి కాళిదాసులో సెకండ్ హీరోయిన్ దూరదర్శన్కి, అది ఓకే అయింది. తర్వాత ఏవో చిన్న చిన్నవి అయ్యాయి, అవన్నీ చేశాను తర్వాత. సో అవన్నీ వచ్చేసరికి నేను ఎటు వెళ్ళిపోతాను, వదిలేలేను కదా, ఇక్కడ ఆశ వచ్చింది కదా, వచ్చింది క్యారెక్టర్. ఆ టైంలో నేను అప్పుడు బాధపడి సరేలే మనం బాండ్లు గీండ్లు రాయడం ఇంత బ్యాడ్ అయినప్పుడు మనం రాయొద్దు, వెళ్ళిపోదాం అని చెప్పి కట్టుబట్టలు పట్టుకొని అర్ధరాత్రి మా అక్కకు ఫోన్ చేసి హైదరాబాద్లో మన చుట్టాలు ఎవరో ఉంటే చెప్తానన్నావు కదా అక్క తీసుకెళ్ళంటే, తార్నాకలో అనిల్ అని అతనికి చెప్తే వాళ్ళ చుట్టాలకి ఆయన శాంతినగర్లో నాకు రూమ్ తీసిచ్చాడు, 600 నా రూమ్ రెంట్. నేను అక్కడ ఉన్నాను శాంతినగర్లో ఉండి రోజు నా స్కూటీ ఊరిని తెచ్చుకునే వరకు ఆటోలో తిరిగాను. తర్వాత నా స్కూటీ తెచ్చుకున్నాను ఊరు నుంచి. అప్పుడు నేను అంటే మీకు అప్పట్లోనే స్కూటీ ఉండేనా? నేను విజయనగరంలో నేను కరాటే టీచర్, నేను గురుకుల పాఠశాలలో 2 గురుకుల పాఠశాలకి నేను క్లాసెస్ చెప్పాను. మొన్న ఎవరో అమ్మాయి అప్పట్లో నేను బాగా సంపాది గురుకుల పాఠశాల ఒక్కో దానిలో 3000 అండి, 100 రూపాయలు 50 రూపాయలు వేసుకున్నా మీరు ఎంతమంది 150 మంది స్టూడెంట్స్ ఉండేవారు నాకు. అసలు నేను వస్తున్నానంటే బండి మీద సైకిల్ బండి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు లోన్ ఇచ్చారు. తర్వాత నేను కెనెటిక్ సెకండ్ హ్యాండ్, ఒకటి ఫస్ట్ హ్యాండ్ లాస్ట్లో కొనుక్కున్నా, కానీ అది సెకండ్ హ్యాండ్ ఎంత. ఇప్పుడు ఏ కార్ వాడుతున్నారు మీరు?